కమిటీ కుర్రాళ్ళు బాగుంది సినిమా. చాలా టచింగ్ సీన్స్ ఉన్నాయి. మన ఊరు, మన ఫ్రెండ్స్, చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు, ఎంతమందికి ఇంకా కార్డ్స్ గుర్తున్నాయి. టైర్ ఆట, పాకెట్ వీడియో గేమ్, రెంట్కి సైకిల్ తెచ్చుకోవడం, నైట్స్ పవర్ పోయినప్పుడు పిల్లలమందరం ఒక చోటుకొచ్చి వెన్నెల్లో ఆడుకోవడం, క్రికెట్లో పంచుకోవడం, టాస్ లాగా తడి పొడి వేయటం, క్రికెట్లో సర్కిల్ గేమ్ ఆడటం, ఇంకా ఫ్లేమ్స్ ఎంతమందికి గుర్తున్నాయి, జాతరలో తిరిగి రావడం, ఇలా ఎన్నో చిన్నప్పటి విషయాలు మీలో ఇంకా ఎంతమందికి గుర్తున్నాయి. అవి మర్చిపోయేవి కాదు, ఈ సినిమా మళ్ళీ గుర్తు చేసింది. ఇంకెప్పుడు మనకి ఆ రోజులు తిరిగి రావు అని కూడా గుర్తు చేసింది. ఎమోషనల్ చేసింది. థ్యాంక్స్ టు ద టీమ్. ఇవన్నీ జస్ట్ చెప్పడం కాదు, చూపించినందుకు. ఇదేం కొత్త కథ కాదు, కానీ ఎవర్ గ్రీన్ కథ. మన చైల్డ్హుడ్ని గుర్తు చేసే ఏదైనా అంతే కదా. ఇంకా సినిమాలోకి వెళ్తే శివ సర్పంచ్గా నిలబడాలి అనుకుంటాడు. కానీ 12 years బ్యాక్ జాతరలో జరిగిన దానికి ఈసారి జాతర జరిగే సిచ్యువేషన్ లేకుండా పోతుంది. సో ఈసారి మంచిగా జరిగితే తర్వాత ఎలక్షన్స్ అని అనుకుంటారు. ఇంకా సినిమా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే 24 years బ్యాక్ జాతర టైంలో ఈ 11 మంది కమిటీ కుర్రాళ్ళు చిన్నపిల్లలు సొంత ఊర్లో చేసిన అల్లరి నుంచి వాళ్ళు పెద్దగా అయ్యే వరకు ఎలా కలిసి కలిసి పెరిగారు. తర్వాత జాతర టైంలో వచ్చే చిన్న డిస్టర్బెన్స్ వల్ల ఏం జరిగింది, దానివల్ల ఎవరు ఎఫెక్ట్ అయ్యారు, ఇప్పుడు జాతర జరుగుతుందా లేదా, శివ సర్పంచ్ అవుతాడా లేదా, మన కమిటీ కుర్రాళ్ళు అందరూ మళ్ళీ కలిశారా లేదా అని సినిమా చూడాలి. ఈ సినిమా 3 timelines ఉంటుంది. ప్రజెంట్ నుంచి చిన్నప్పటికి వెళ్తుంది, అలా కంటిన్యూ అయ్యి టీనేజ్ నుంచి మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది. చిన్నప్పటి నుంచి కలిసే ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుందో చూపించారు. అలా వెళ్తున్న మూవీ ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్, దాంతో సినిమా ఒక టర్న్ తీసుకుంటుంది. సినిమాలో విలేజ్ నేచర్ని బాగా చూపించారు, వాళ్ళ మధ్య రిలేషన్స్ని, బాండింగ్ని కూడా బాగా చూపించారు. ఈ సినిమాకి ఏ ప్రొడ్యూసర్ సపోర్ట్ చేయని టైంలో నిహారిక గారు సపోర్ట్ చేయడం, ప్రొడ్యూస్ చేయడం గుడ్ థింగ్. మంచి సినిమా ఆగిపోయేది లేకపోతే. మన ఫ్రెండ్స్ని అందరినీ గుర్తు చేసుకునేలా ఒక ఎమోషనల్ నోట్లో మూవీ ఎండ్ అవుతుంది. మీరు కూడా చూడండి, మన చిన్నప్పుడు రోజులకు ఒకసారి వెళ్ళొస్తాం. ఈ 11 మంది కమిటీ కుర్రాళ్ళు గుర్తుండిపోతారు సినిమా అయిపోయాక కూడా. మీకు సినిమా చూసి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా చెప్పండి. వాళ్ళకి కూడా వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తు చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా పర్ఫార్మెన్సెస్కి వస్తే వాళ్ళు వీళ్ళని కాదు, అందరు బాగా చేశారు. మన కమిటీ కుర్రాళ్ళు, ఫీమేల్ లీడ్స్ అండ్ సపోర్టింగ్ రోల్స్ కూడా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ బై రాజు, కెమెరా వర్క్ బాగుంది. ఎడిటర్ అన్వర్ వాజ్ గుడ్. మ్యూజిక్ అనుదీప్. ఎమోషనల్ సీన్స్లో అండ్ హోల్ మూవీలో మంచి బీజిఎం ఇచ్చారు. రైటర్ డైరెక్టర్ యదువంశీ డిడ్ ఏ డీసెంట్ జాబ్. ఒక మంచి కథని మన ముందుకు తీసుకొచ్చారు, మనల్ని మళ్ళీ మనకొకసారి గుర్తు చేశారు. ఇంకా సినిమా చూడాలా వద్దా అంటే మాత్రం హ్యాపీగా వెళ్ళి ఎమోషనల్గా హ్యాపీ టీయర్స్తో బయటకు వచ్చే సినిమా. డూ వాచ్ ఇట్. రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.